రెండవ లోక్సభ స్పీకర్, బహుముఖ ప్రజ్ఞాశ, కేంద్రీయ సంస్కృత విద్యాపీఠం అధ్యక్షుడు శ్రీమాన్ మాడభూష్ అనంతశయనం అయ్యంగార్ జీవిత చరిత్ర 11వ చివరి భాగం. దీన్ని రాసింది వారి అమ్మాయి. అయ్యంగారు కుటుంబీకుడు. అయ్యంగారు తన కుటుంబీకులతో ఎక్కువగా తిరుగుతూ ఉండేవారు. బిడ్డలు, మనవరాండ్ర సమక్షంలో ఆనందంగా గడిపి కుటుంబీకులకు చిన్న కథలు, తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు వినిపించి సంస్కృత పుస్తకాన్ని చదివి అర్థం చెప్పి సంస్కృత భాషలోని అందాన్ని, గొప్పదనాన్ని వర్ణించి పిల్లలకు అర్థమయ్యేట్టు చెప్పి గీతను చదివి దానిలోని జీవిత సారాన్ని వెలుగుచ్చారు. కొన్ని సమయాల్లో దగ్గర చుట్టంగాలో ఏవైనా కొరతలు వినిపించమని చెప్పి వాటి పరిష్కారాలు ఆలోచించి ఎవరైనా తమ కుటుంబీకుడు బయటి వారి మీద నిందమోపితే వారు మూర్ఖుడు, దయా సానుభూతి పొందవలసిన వారు, లేకపోతే అలా ఎందుకు ప్రవర్తిస్తారనే అనుభవం ఉన్న గృహస్థులు కాబట్టి ఇతరుల సుఖదుఖాలు తమదిగా భావి వాటిని సాఫీ చేయటానికి ప్రయత్నించారు. చిన్న చిన్న శాఖలకు ఆశ్రయమిచ్చే గొప్ప వటవృక్షం లాంటివి. ఎవరైనా తమ కుటుంబ క్షేమం గురించి అడిగితే అందరినీ గురించి ఓర్పుతోనే వివరించారు. తిరుపతిలో ఒకప్పుడు కుటుంబ నియంత్రణ గురించి మాట్లాడమని ఒక సమాజం వారు అయ్యంగానే కొంచెం ఆశ్చర్యాన్ని వ్యక్తపరి, నా 10 మంది సంతానాన్ని మరచి ఇద్దరిని గురించి ఎలా మాట్లాడను అని హాస్యోక్తులు. ఈ విధంగా ఎప్పుడూ నవ్విస్తూ తన జీవిత నౌకను ముందుకు నడిపారు. ఆ కాలపు మనిషి 70 సంవత్సరంలో 1970 తనకు 80 ఏళ్ళు వచ్చాయని తమ సహధర్మచారిణైన చూడమ్మకు విశ్రాంతి కల్పించాలని ఆశపడ్డారు. ఇంటిలో నౌకర్లు, కొడుకులు, కోడళ్ళు, కుమార్తెలు బాధ్యతలు తీసుకొని వారికి అలవాటు కావాలి కదా, మనం హాయిగా భగవద్ధ్యానం చేస్తామని అమ్మతో 8 సంవత్సరాల తర్వాత 19 మార్చి 1972లో మరణించే వరకు తన సొంత కార్యకలాపాలు మాత్రం మానకుండా ఉన్న తిరుపతిలో కేంద్రీయ విద్యాపీఠం అధ్యక్షుడిగా పదవీ విరమణ చేసి అదనంగా స్వచ్ఛంద సంస్థల తరఫు వెళుతూ సభలు, అక్కారాంపల్లిలో కుష్ఠరోగ నివారణ కేంద్రంలో అనేక సౌకర్యాలు కల్పిస్తూ విద్యాపీఠాన్ని రాష్ట్ర స్థాయి నుండి కేంద్ర స్థాయికి తీసుకువచ్చిన ఘనత ఆయన. వారికి కృషికి ధన్యవాదాలు చెబుతూ వచ్చిన అనేక భాషల్లో ప్రముఖులు అయ్యంగారి గుణగణాన్ని ఇలా ఉదార స్వభావం గల ధర్మదాత అనంతశయనం గారు, సంస్కృతాభివృద్ధికి వారు చైతన్య నిర్విరామ కృషి, దేశమత ప్రజాభ్యుదయానికి పాటుపడిన ఘనత వారి స్వచ్ఛంద హృదయ భావన, ప్రజలపై మర్యాద వారికి దేవుడు ఇచ్చాడు. ఎవరైతే ఇలాంటి నివాళులు, పొగడ్తలు అర్పించారో వారు ఇప్పటి ఇహలోకంలో వారి పొగడ్తలు, అభినందనలు ఇప్పటికీ ప్రభుత్వ జాబితాలు, ప్రజల హృదయాల్లో. అయ్యంగారికి పిల్లల దగ్గర ప్రేమ, చనువు, ఆసక్తి ఎక్కువ, మమత కూడా. అయ్యంగారు దేన్ని ఆశించలేదు, కొరతలు ఉన్నా వ్యక్తపరచలేదు కూడా. అనంతుని ప్రస్తా 1976 సంవత్సరం వరకు ఆరోగ్యంగా ఉన్న అయ్యంగారు మూత్రపిండాల బలహీనత కారణంగా సోకుడు వ్యాధులు గురయ్యారు. అది తీవ్రచి తదుపరి స్వల్పంగా హృద్రోగం తగ్గి అయ్యంగారిని తిరుపతి నుండి కారులో మద్రాసు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్ళి గొప్ప వైద్య సౌకర్యం గల ప్రభుత్వ ఆసుపత్రిలో నెలల తరబడి చికిత్స. ఒక నెల స్పృహ లేకుండా అచేతనంగా ఉన్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజి రామచంద్ర, బివి గిరి, మాజీ రాష్ట్రపతి ఎం భక్తవత్సలం పరామర్శించి భక్తవత్సలం గారు వచ్చినప్పుడు వారు కొద్దిగా మాట్లాడగలి అయ్యంగారిని సంస్మరిస్తూ భక్తవత్సలం అయ్యంగారి అంతిమ దశలో కూడా నేను వారిని దర్శించగలిగి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అయ్యంగారు యథాతథంగా ఎన్నో విషయాలు మాట్లాడారు. 2 నెలల చికిత్స తర్వాత మద్రాసు నుండి తిరుపతి వచ్చి జూయా హాస్పిటల్లో చర్చ. వారి కుమారులు, కుమార్తెలు అందరూ కుటుంబ సహితం వచ్చి అయ్యంగారి ఆరోగ్యాన్ని గురించి పరామర్శ, చికిత్స పొందుతున్న సమయంలో కూడా పత్రికల వారికి భేటీ ఇస్తూ మధ్యలో జాబులకు జవాబులు రాస్తూ ఎవరైనా ఉద్యోగాలు సిఫార్సు చేయమని అడిగితే విసుక్కోకుండా అందరికీ సిఫార్సు పత్రాలు రాసి ఇచ్చేవారు. ఒకే ఉద్యోగానికి 4-5 వారందరికీ సిఫార్సు చేస్తూ ఎవరి అదృష్టం ఎలా ఉందో ఎవరు చూశారని తన కుమారులు, కుమార్తెలు పుట్టినరోజు శుభాకాంక్షలు తండ్రి ద్వారా తప్పకుండా తెలియజే
ఎలాంటి గ్రీటింగ్స్ మార్చి నెల 14 తారీఖు నాకు కూడా వచ్చిందంటోంది రాసిన అమ్మాయి. అది నాన్నగారి అంతిమ శుభాకాంక్ష. 18వ తేదీ కొంచెం నయమయ్యి రాజకీయ ఆవేశం రక్తంలో ఇమిడిపోయిన అయ్యంగారు వాసు అనే అభ్యర్థి తరఫున ఎన్నిక ప్రచారానికి ట్యాక్సీలో తిరిగి వచ్చిన అయ్యంగారు వణుకుతో మంచమే. మరుసటి రోజు 1978 సంవత్సరం మార్చి 19 సాయంత్రం 4 గంటల ఒక వాంతి చేస్తూ శరీరం చల్లబడి అంతిమ శ్వాస విడలి పరమాత్మలో కలిసిపోయి మహామనిషి అయ్యంగారు శాశ్వతంగా కళ్ళు మూశారు. అనంతుని కూడా అంతం తప్పన వారి జీవితాధ్యాయం శ్రద్ధాంజలి. మద్రాసు మాజీ ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్ స్వయంగా మద్రాసు నుండి వచ్చి అయ్యంగారి భౌతిక కాయానికి చాలా పెద్దదైన గులాబీ హారం సమర్పి 3 మార్లు ప్రదక్షిణ చేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఆంధ్రదేశ కోసల నుండి ప్రజలు వేలకు వేలుగా వచ్చి అయ్యంగారికి నివారణ. కుటుంబ సభ్యులు ఎడబద్ది తెలిపిలేక కన్నీరు కాలుస్తూ ఏకాకిగా కన్నుగా రుస్తుగా 10 మంది బిడ్డలు గల తండ్రి మరణ విషయంలో ఒక్కరు కూడా చెంతలేక ఏకాకిగా కన్ను మూసి అనంతే. అటువంటి మహామనిషి శవం 19వ తేదీ మార్చి 1978 సంవత్సరం ముగిసి జోహార్లు అర్పించిన వినని స్థితికి చేరారు మాత్రం. సంతానం వారికి దైవభక్తి గల హైందవులు అనంతసేనం ఇతర మతాల వారు కూడా సహనంగా చూశారు. అయ్యంగారు మనకు దూరం అయ్యారు. మహామనిషికి శ్రద్ధాంజలి. హిరేన్ ముఖర్జీ దోహారిస్తూ అయ్యంగారు ఎదిగిన వారి గురించి తెలిసిన వారికి కూడా జ్ఞానం చైతన్యం కలిగి వారి మృతికి సంతాపాన్ని ప్రవహిస్తూ ఎన్నో పత్రికలు అలపత్రికలు పెద్ద పెద్ద సైజుల్లో ప్రభుత్వాలతో అవి ముద్రించాయి. అయ్యంగారు దక్షిణ భారత్ భీష్మాచార్యులు అన్నాడు మర్రి చెన్నారెడ్డి. భవన్ పాక్షిక పత్రిక. అయ్యంగారు దేశానికి ధారపోశారు సమస్త శక్తిని. వారి సమయాన్ని పూర్తిగా ఆకర్షించారు. గోపాలరావు అయ్యంగారి ఆదర్శాలు వారి సిద్ధాంతాలు అలాగే వారి సభ్యులు సమస్యలో చిరస్మరణీయంగా. అలాగే అయ్యంగారు తిమ్మారెడ్డి గారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. మొట్టమొదటి సెంట్రల్ అసెంబ్లీ సభ్యులు. వెంకటేశ్వర కళాశాల వారి జీవిత చరిత్ర వ్రాయమని ప్రోత్సహించి డాక్టరేట్ ఉపాధి కల్పించవలసి ఉందని అంటున్నారు. అలాగే డాక్టర్ దుర్గాబాయి దేశ్ముఖ్ సందేశంలో ఎం అనంతయ్యన అయ్యంగారు సెంట్రల్ అసెంబ్లీ సభ్యులుగా ఈయన పార్లమెంట్ అధ్యక్షులుగా బీహార్ రాష్ట్ర గవర్నర్గా చేసిన సహాయం ప్రముఖమైన ప్రశంసనీయం. నాకు వారితో సంవిధాన సభలు తాత్కాలిక శాసనసభలు పనిచేసే ప్రమేయం కానీ వారి ఆత్మకు శాతం. మాజీ ఉపరాష్ట్రపతి బిడి జెట్టి గారు మాజీ రాష్ట్రపతి వివి గిరి తమ సంతాప సందేశం పంపారు. అలాగే ముగింపు జీవిత చరిత్ర భవ్య. ఈ అంతిమ పుటలో జీవిత చరిత్ర గురించి మా ఆత్మ పరిశోధనకే 2-3 వాక్యాలు రాయడం ఎంతో సమన్. బాస్పల్ రాసిన జాన్సన్ గారి చరిత్ర మీకందరికీ తెలుసు కదా. నారి బలహీతను కూడా కప్పుకొత్తకుండా రాయబడిన మహోన్నత గ్రంథం. వారి సుగుణాలు ఎక్కువగా వర్ణించను లేదు. వ్యక్తిత్వ మమకారాలకు దూరమైంది ఆరట. తెలియని వారు దాన్ని చదివి యథార్థమైన గాథాన్ని పొగుడుతూ ఇదే మనం ఎదిగిన వ్యక్తి అని చెప్పి ఇలా వ్రాయటానికి జీవిత చరిత్ర ఆ వ్యక్తికి సన్నిహితంగా చాలా కాలం ఉండి వారిని గురించిన విషయాలు సుమతారహితంగా నాయకుని యొక్క ప్రశంసలు ఎక్కువగా వర్ణించక ఇతరుల అభిప్రాయాలు కూడా సేకరించి అలా రాశానంటుంది. జీవిత చరిత్ర వ్యక్తిగత జీవితాలను దేశ చరిత్రను రూపొందించే ప్రత్యేక వ్యక్తులకు సంపరి. అయ్యంగారు అనస్వరమైన జ్ఞాపకాలు వదిలివే. అయ్యంగారు చురుకైన సౌమ్య స్వభావం గలవి. వారికి లలిత కళ ఆట వినోదాలు అభిరుచి ఎక్కువ. ఈతలో వారికి వారే సాటి. గొప్ప మహనీయ రాజకీయవేత్త మహానుభావులైన అనంతశయనం అయ్యంగారి అంతిమ నివాళులు అర్పించారు. చిన్న వ్యక్తి అయిననే వారి జీవిత చరిత్రను రాసి నా శ్రద్ధాంజలి ఘటిస్తున్నారని కూతురు. ఈ క్రింది యజ్ఞదాచరతి శ్రేష్ఠ తత్తదేవోతరో జన సయత్ ప్రమాణం కురితే లోక తదనువత్ అన్న గీతా శ్లోకం యొక్క అర్థాన్ని గ్రహించి పాఠకులు ఆదర్శ జీవుల అడుగుదాడల దేశ ప్రగతి పాటుపడాలని కోరుతూ సెలవు అని ఎస్కే మంగమ్మాళ్ అనంతశయనం అయ్యంగారి కుమార్ న్యూ నల్లకుంట హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్
ఆమె రాసినటువంటి ఈ రేపు ఇంకొక మహనీయుడి గురించి మనం ప్రారంభిద్దాం. వద్దు, రెండే తీసుకున్నాను సార్. తింటూ వెళ్ళిపోతుంది. తొమ్మిది నిమిషాలు రెండే తీసుకున్నా. తిన్నాక